హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మన వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీ హిస్టరీలో టార్గెట్గా 75కి 75 మార్కులు కొట్టాలి. సరే, 1-2 తగ్గిన సంతోషంలో తప్పెట్టవచ్చు. మనం 75కి 75 టార్గెట్ మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి. అయితే సాధారణంగా సిలబస్ మొత్తాన్ని ఒక చోట పెట్టుకొని మనం గనక గమనించినట్లయితే ఈ సిలబస్లో ఉన్న 5 చాప్టర్లలో ఎక్కువగా అడుగుతున్నది సీక్రెట్, ఎవరికి చెప్పకండి. ఎక్కువగా అడుగుతున్నటువంటిది 3rd చాప్టర్లో ఉన్న మోడ్రన్ ఆంధ్ర పోయిట్రీ. అంటే మనం గెలుపు గుర్రాలెక్కి ప్రయాణం చేయాలి కదా. అదేవిధంగా సిలబస్ మొత్తంలో ఒక 20%, 30% నుంచో 80% ప్రశ్నలు వస్తాయి. సో ఇందులో తప్పేమీ లేదు. సరే, 40% వేసుకుందాం. 40%లో 80% ప్రశ్నలు వస్తాయి. మిగతా 20 ప్రశ్నలు మిగతా 60% నుంచి వస్తాయి. కాబట్టి ఆ 40% చదవగలిగితే, తెలుసుకోగలిగితే, అంచనా వేసుకోగలిగితే, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను చూడగలిగితే మనం 80% ప్రశ్నల్ని ఆన్సర్ చేయొచ్చు. ఆ 40% ఏంటి? ఉన్న 100% సిలబస్లో ఏపీ హిస్టరీలో ఎక్కువగా మ్యాచ్ అవుతుంది, క్యాచ్ అవుతుంది ప్రశ్నలు అడిగే అతని నుంచి, ఎగ్జామినర్ నుంచి అని అంటే చెప్పేస్తున్నా, ఎవరికి చెప్పకండి. మోడ్రన్ ఆంధ్ర పోయిట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు మనకి వస్తున్నాయి. అంటే 75లో 60 వస్తాయని కాదు. అడుగుతున్న వాటిల్లో 8 నుంచి 10 ప్రశ్నల వరకు ప్రీవియస్ అన్ని మనం చూసుకుంటే కనుక 8 నుంచి 10 ప్రశ్నల వరకు మోడ్రన్ ఆంధ్ర పోయిట్రీ మీద వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రీవియస్ పత్రంలో కూడా, ప్రీవియస్ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా సింహభాగం దీని నుంచి వచ్చినట్టే. సింహభాగం అంటే విచ్ మీన్స్ అన్నిటికన్నా ఎక్కువ ప్రశ్నలు దీని నుంచి వచ్చాయి. తర్వాత వేంగి చాళుక్యులు, కాకతీయులు, శాతవాహనులు, యూరోపియన్ సెటిల్మెంట్స్ ఇలా వచ్చాయనుకోండి. మెయిన్ నేషనల్ పోయిట్రీ, ముఖ్యంగా ఈ పోయిట్రీని మనం ఎక్కడ వెతుక్కోవాలి? మోడర్న్ ఆంధ్రాలోకి వచ్చేసి మోడర్న్ ఆంధ్రాలో ఎక్కడ వెతుక్కోవాలి? ముఖ్యంగా మనకి ఇబ్బంది కలిగించే అంశం ఏంటంటే ఏన్సెంట్కి, మిడివల్కి బోల్డ్ అంత సిలబస్ మనకు దొరుకుతుంది, విచ్ మీన్స్ మెటీరియల్ కూడా దొరుకుతుంది. బట్ మోడర్న్ వచ్చేటప్పటికి మాత్రం మెటీరియల్ దొరకదు. ఏదో ఒక బుక్ తీసుకుని దాన్నే మనం ఫాలో అవుతుంటాము. ఆ ఫోర్స్ మనకి దొరకదు. ముఖ్యంగా మోడర్న్ మీద మాత్రం ఆ ఫోర్స్ దొరకదు. నిజానికి మెటీరియల్ కూడా గొప్పగా ఏం లేదు మోడర్న్ ఆంధ్ర వచ్చేటప్పటికి. దాన్ని ఛేదించాలంటే ఇక నేనే ఛేదించాలి. నేనే దానికి సంబంధించి క్రూషియల్ మెటీరియల్ సంపాదిస్తున్నాను, కేటాయించుకుంటున్నాను. చూద్దాం, కుదిరితే బుక్ రాస్తా దానికి సంబంధించి. సరే, అది అక్కడ ఉండేయండి. మరి మోడర్న్ ఆంధ్రాలో ఈ 10 మార్కులు ఎందుకు అడుగుతున్నాడు అంటే మనం వీక్గా ఉంటాం కాబట్టి. మిగతా ఏన్షియంట్ మీడియాల్లో బండిల్ కొద్ది మెటీరియల్ దొరుకుతుంది మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. బట్ ఈ సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అని 75 మార్కుల దాంట్లో గ్రూప్ 2 మెయిన్స్లో మనకి అతి ప్రధానంగా ఈ మోడర్న్ ఆంధ్ర పోయిట్రీ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక చోట ఉండదు. మోడర్న్ ఆంధ్రాలో అక్కడక్కడ మనకి ఇది ఎట్లా ఉంటుందంటే మోడర్న్ ఆంధ్రాలో జల్లబడి ఉంటుంది. అక్కడ కొంత అది మొత్తం ఒక చోటకి మనం పోగు చేసుకోవాలి. వల వేసి పోగు చేసుకుని దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి. కొంత కష్టం చేయాలి. సబ్జెక్ట్లో కొంత కష్టం చేస్తే మీకు చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది. దాని మీద కమాండింగ్ వచ్చేస్తుంది. అరే, ఇది మనం కష్టం చేసాం, 10 చోట్ల పరిశీలన చేసాం, అందువల్ల మనకు మంచిగా దొరికింది అని చెప్పి. ఇందులో మెటీరియల్ దొరకదు. ఈ ఎక్కువ అడుగుతున్నటువంటి ప్రశ్నలలో 40% ఉన్న ఇందులో 80% ప్రశ్నలు అడుగుతున్నాడు అనే కాన్సెప్ట్ని కనుక మనం అప్లై చేసుకుంటే ఈ మోడర్న్ ఆంధ్ర పోయిట్రీ మీద ఎక్కువ సిలబస్సు మనకు అక్కడొక టాపిక్లో వెదజల్లబడి ఉంటుంది. దాని మొత్తాన్ని మనం ఒక చోటుకు చేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇందులో భాగంగా మోడర్న్ ఆంధ్ర పోయిట్రీ అంటే ఏమొస్తుంది ఒకసారి చూడండి. ఆంధ్ర అండర్ ది కంపెనీ
ఆంధ్ర అండర్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ 1800 to 1857. బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ సార్వభౌముడి పాలన 1857 1947. తర్వాత సోషియో కల్చరల్ అవేకనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, వందే మాతరం మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఆ తర్వాత సాల్ట్ సత్యాగ్రహ, ఆ తర్వాత వచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్ అందులో వస్తుంది ఈ మోడర్న్ ఆంధ్ర పోయిటరీ. అలానే థర్డ్ చాప్టర్ లాస్ట్లో ఇలా రాసి ఉంది. ఎలా రాసి ఉందంటే థర్డ్ చాప్టర్ లాస్ట్లో గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిటరీ అండ్ రివల్యూషనరీ లిటరేచర్ అండ్ నాటక సంస్థలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్. ముఖ్యంగా మూడో చాప్టర్ లాస్ట్లో ఏపీ హిస్టరీ మెయిన్స్లో ఏపీపీఎస్సీ కింద గ్రూప్ 2కు సంబంధించి ఈ లాస్ట్లో నేను చదువుతున్న గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిటరీ, రివల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్, వీటికి కరెక్ట్ మనకి మెటీరియల్ అనేది వీటికి మనకు దొరకట్లేదు. కాబట్టి దీన్ని కొంతవరకే ముందులండి 70-80 వరకు నేను ఈ మెటీరియల్ని ఛేదించగలిగాను. అది మీకు చెప్తాను. అయితే మరి మోడర్న్ ఆంధ్ర పోయిటరీలో సింహభాగం ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వచ్చిన మేరకు మరి దీన్ని ఎక్కడెక్కడి నుంచి మనం దీన్ని చూసుకోవాలి అనేది ఒక 5 నిమిషాలు మీకు నేను చెప్తాను. వివరంగా మన బుక్ నుంచి నేను మీకు చెప్తాను. ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక చోట ఉండదు మెటీరియల్. రెండోది ఎలాబరేట్ చేసి ఉంటుంది. మూడోది ఆయా టాపిక్లకు తగినట్టు అక్కడ లిటరేచర్ మనకు దొరుకుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం పసిగట్టాలంటే కొంత సేకరించుకోవాలి. అవసరం లేదు, మన బుక్ ఉంది, మన బుక్ నుంచి మీరు దీన్ని సేకరించుకోవచ్చు. అయితే ఇందులో కంపెనీ కాలంలో ఆంధ్ర అండర్ ది కంపెనీ 1800 to 1857. ఇందులో ఏంటి లిటరేచర్, ఏంటి పోయిటరీ లేదా లిటరేచర్ అంటే పత్రికలు వస్తాయి, పాటలు వస్తాయి, అర్థమైందా నాన్న? పత్రికలు వస్తాయి, పాటలు వస్తాయి, బుక్స్ వస్తాయి, గీతాలు. ఫ్రీడమ్ మూమెంట్లో చాలా గీతాలు పాడి బ్రిటిష్ వాడిని బెదరగొట్టాం మనం. కాబట్టి పత్రికలు వస్తాయి, గీతాలు వస్తాయి, బుక్స్ వస్తాయి, నవళ్ళు వస్తాయి. అర్థమైందా నాన్న? కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర మొట్టమొదటి నవళ్ళు వస్తాయి, చిన్న చిన్న గీత ఖండికలు వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన టాపిక్స్లో మీరు సమకూర్చుకోవాలి. ఇందులో చూడండి, ఫస్ట్ టాపిక్ ఆంధ్ర అండర్ ది కంపెనీ అన్నాం కదా. ఇందులో ఏం దొరుకుతాయి మనకి? బైబిల్ ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఈ టాపిక్లో బైబిల్ని చూసుకోవాలి. బైబిల్ ఎక్కడ ముద్రించబడింది, ఆఫ్టర్ దట్ ఆ బైబిల్ తర్వాత మనకి ఎలా ప్రచారం చేయబడింది, ఈ బైబిల్ని ముద్రించినటువంటి సంస్థ ఏంటి, ఇలా ఇక్కడ నుంచి మొదలైద్ది మనకి. బైబిల్ తెలుగులో తొలిగా ముద్రించబడింది బెంజమిన్ షూల్జ్ అని ఆయన ముద్రించాడు 1746-47లో జర్మనీలోని ప్రషాపట్నంలోని హాలే వీధిలో బైబిల్ ముద్రించబడింది. వీధి కూడా రాశాను నేను, ముద్రించబడింది. అలానే మెకంజీ కైఫియత్తులు, కావలి సోదరుల ద్వారా ఆయన కైఫియత్తులను తయారు చేయించాడు. కైఫియత్తులు అంటే తాయెత్తులు కాదు, గ్రామ చరిత్రలు. దీంట్లో కూడా ఏమేమి చెప్పారు? కైఫియత్తుల్లో చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, దేశవాళీ కాగితం పల్నాడు జిల్లాలోని వేమవరం గ్రామంలో తయారయ్యేదంట ఆ రోజుల్లో. ఈ గ్రామంలో దొరికేదే శ్రీనాథుడు మొదటగా ముతక పేపర్లు, అంటే అప్పుడప్పుడే తయారయ్యే పేపర్లు తీసుకుని శ్రీనాథుడు తన రచనలు చేశాడట. కాబట్టి ఈ దేశవాళీ కాగితం మనకి పల్నాడు తాలూకా వేమవరం గ్రామంలో ఇది దొరుకుతుంది. ఈ బిట్ అడిగాడు ఈ గ్రూప్ 1 కాకుండా ప్రీవియస్ గ్రూప్ 2లో, అంటే ప్రీవియస్ గ్రూప్ 2 కాకుండా అంతకుముందు గ్రూప్ 2లో అడిగాడు దేశవాళీ కాగితం ఎక్కడ దొరుకుతుందని, కైఫియత్తులు పేర్కొంటున్నాయని. కైఫియత్తుల గురించి మన బుక్లో సమగ్ర సమాచారం మీకు ఇచ్చాను. డోంట్ వరీ, మొత్తం 15 పేజీలు ఇచ్చాను. కైఫియత్తుల కాలంలో మత వ్యవస్థ ఎలా ఉంది, కైఫియత్తుల కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ వరుసగా నేను సపరేట్ చేసి వజ్రాల శోధన, రాగి ఇనుప గనులు, ఇవన్నీ శోధన సాధన చేసి మీకు రాసుకొచ్చాను నేను. కాబట్టి విచ్ మీన్స్ బ్రిటిష్ ఇదేంటంటే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాల్సిన విషయాలు ఇవి. అంటే లిటరేచర్కి సంబంధించినవి చూసుకోండి. తర్వాత మోడర్న్ ఏపీలో మనకు మరొకటి లిటరేచర్కి సంబంధించి, మోడర్న్ ఏపీ పోయిటరీ లేదా లిటరేచర్కి సంబంధించి బ్రిటిష్ క్రౌన్, అంటే మనం సార్వభౌముడి పాలనలోకి వెళ్ళాం సిపాయిల తిరుగుబాటు తర్వాత. ఆ బ్రిటిష్ క్రౌన్లో లోకరంజని పత్రిక, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు, అలానే కృష్ణా పత్రిక ముడ్నూరి కృష్ణారావు గారు, ఆయన ఎడిటర్ 1905కి. యాక్చువల్లీ బాగా వినండి. యాక్చువల్లీ 1902లో మచిలీపట్నంలో కృష్ణా పత్రిక స్టార్ట్ అయింది. 1902లో దాసు వెంకటనారాయణ,
దెన్ ఆల్సో కొండ వెంకటప్పయ్య గారు ఈ పత్రికను ప్రారంభించారు 1902లో మచిలీపట్నంలో. దీని మొదటి ఎడిటర్ ఖాసా సుబ్బారావు గారు ఖాసా. తర్వాత 1905కి మట్నూరి కృష్ణారావు గారు కృష్ణాపత్రిక ఎడిటర్ అయ్యారు. జాతీయోద్యమ భావాలు వెదజల్లిన మొదటి పత్రిక, మొదటి రాజకీయ పత్రిక కృష్ణాపత్రిక. రైట్ యూనో. ఆ తర్వాత మనకి ఆంధ్రపత్రిక కాశీనాథ్ నాగేశ్వరరావు గారు. తర్వాత భారతి పత్రిక, మొట్టమొదటి సాహిత్య మాసపత్రిక భారతి 1924లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇవి మోడర్న్ ఏపీ పోయిట్రీ. అంటే మీకు ఇక్కడ పోయిట్రీ అంటే లిటరేచర్ అని అర్థం చేసుకోండి, పద్యాలు పద్య ఖండికలు అని కాదు. ఆ తర్వాత మనకి సోషియో కల్చరల్ అవేకెనింగ్. ఇంకేం చెబుతాం, విపరీతమైన పోయిట్రీ మనకి ఎక్కడ దొరుకుతుంది, లిటరేచర్ ఎక్కడ దొరుకుతుంది మనకి. కందుకూరి వీరేశలింగం గారే ఒక 9-10 పత్రికలు నడిపారు. ఆయన తెలుగులో తొలి నవలు రాశారు, నాటకాలు రాశారు. ఈ సోషియో కల్చరల్ అవేకెనింగ్ ఆఫ్ ఆంధ్ర నుంచే కనీసం మనకి ఈ అడిగే 10లో 5 బిట్లు వస్తాయి. విక్టోరియా రాణి చరిత్ర, తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు రాసిన సోషల్ రిఫార్మర్, ఫెలో వర్కర్, బ్రహ్మప్రకాశిక, పీపుల్స్ ఫ్రెండ్, గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం, అలానే గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాల్లో రాసిన దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులై, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా, దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసిన దేవుళ్ళారా, ఈశ్వరోమని మనుషులుంటే దేశం ఏగతిన బాగుపడునోయ్, మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదును అని ఇలా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యక, ఇలా చాలా రాశారు. అలానే చిలకమర్తి ఆయన రచించిని, అలానే ఆ రోజున్న పత్రికలు, పాటలు, నవలలు, నాటకాలు ఇవన్నీ కూడా నేషనల్ పోయిటరీ కిందే వస్తాయి చిన్న. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలరా. ఆ తర్వాత మనకి ఇవన్నీ చూసుకోవాలి మీరు ఈ టాపిక్ కింద. ఆ తర్వాత మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్, వందే మాతరం టైంలో ఆలపించబడిన గీతం భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లేక దూడల ఏడ్చుండ, గడిసరి గొల్లవారని తెల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు ఈ గీతాన్ని వందేమాతర ఉద్యమ కాలంలో వాడలా ప్రచారం చేసి వందేమాతర ఉద్యమాన్ని ఆంధ్రాలో, మోడర్న్ ఆంధ్రాలో పిచ్చిగా సక్సెస్ అయ్యేటట్టు చేశారు. ఎవరైనా చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు. అలాగే వందేమాతర ఉద్యమ కాలంలో పత్రికలు, కృష్ణాపత్రిక మట్నూరి కృష్ణారావు గారు, దేశీమాత చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు, స్వరాజ్య పత్రిక టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలానే గ్రంథాలు వచ్చి వందేమాతర ఉద్యమ కాలంలో జపాన్ చరిత్రం 1906 ఆదిపుడి సోమనాథరావు, జపనీయం నాటకం శ్రీరామ వీరబ్రహ్మం, హిందూ దేశపు దారిద్ర్యం అత్తిలి సత్యనారాయణ, మాతృశతకం మట్నూరి సుబ్బారాయుడు. ఇలా ఈ లిటరేచర్ మొత్తాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలానే హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అనిబీసెంటు గాడిచర్ల గారి యొక్క సాహిత్యం, సాయనిరాగన్ ఉద్యమ కాలంలో ఏది మాకొద్ది తెల్లదొరతనం గరిమెళ సత్యనారాయణ గారి సాహిత్యం, ఉప సత్యాగ్రహ టైంలో వీరగంధం తెచ్చినారు వీరుడెవడు తెలుపుడి, అది మన వీరగంధం కాదు త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన రాసింది. స్వామివాద ఉద్యమాల్లో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో వచ్చినటువంటి అనేక రచనలు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో అయితే విపరీతంగా మనకు రచనలు వచ్చినాయి. ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారి కాడి నుంచి కమ్యూనిస్టు పుస్తకాలు, కమ్యూనిస్టు పత్రికలు, కమ్యూనిస్టు నాటకాలు, కమ్యూనిస్టు నవల్లో అవి కూడా మీరు పట్టుకోవాలి. అలానే నాటక సంస్థల్లో లిటరేచర్, తొలి నాటకం ఏది, ధార్వాడ నాటక సమాజం, బళ్ళారి నాటక సమాజం, సురభి నాటక కంపెనీ. ఆ తర్వాత మొట్టమొదటిగా మహిళా పాత్రలు వేసిన నాటకాల్లో బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వీళ్ళు స్థానం నరసింహారావు గారు అద్భుతమైనటువంటి మహిళా పాత్రలు ధరించారు నాటకాల్లో. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అలాగే స్టార్టింగ్లో వచ్చారు. కాబట్టి నాటక సంస్థలు, నేను మన బుక్లో ఆంధ్ర నాటక రంగం మరియు సంఘ సంస్కరణ, జాతీయోద్యమ సాహిత్యం, మహిళల పాత్ర అని చెప్పి సపరేట్ చాప్టర్ పెట్టా. సిలబస్ ప్రకారం రాయబడింది మన ఏపీ హిస్టరీ బుక్. సపరేట్ చాప్టర్ పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పేజీలు రాశాను నేను. ఇది గ్రౌత్ ఆఫ్ నేషనల్ పోయిటరీ, రివల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థల లిటరేచర్ అనేది సపరేట్గా చాప్టర్ పెట్టాను 307 పేజీలో. కాబట్టి నేను చూసుకునే రాశా ఇవన్నీ కూడా. ఎన్జిఓ నాటకం ఎవరు రాశారు, అలానే గాంధీ విజయం ఎవరు రాశారు, తిలక్ మహారాజు ఎవరు రాశారు, చింతామణి నాటకం నిషేధించబడింది కదా, చింతామణి నాటకం ఎవరు రాశారు,
గయోపాఖ్యానం ఉద్యోగ విజయాలు తిరుపతి వెంకట కవులు రాశారు. ఇవి ఇట్లా గయోపాఖ్యానం ఏమో చిలకమర్తి వారు రాశారు. ఇలా ప్రతిదీ ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు, లైబ్రరీ ఉద్యమ పితామహులు ఆయన ఉన్నారు అయ్యకి వెంకటరమణయ్య. ఇలా ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్స్లో నాన్న ప్రతిదీ మోడర్న్ ఇండియా నేషనల్ పోయిట్రీకి, మోడర్న్ ఆంధ్ర నేషనల్ పోయిట్రీకి ఏమేమి వనగూరుతున్నాయి ఇవన్నీ మనం సేకరించి పెట్టుకుంటే 10 మార్కులు అంటే 40% సిలబస్కి 80% ప్రశ్నలు, 40% సిలబస్కి 80% ప్రశ్నలు, 40% సిలబస్కి ఒక నిమిషం ఉండండి, 40% సిలబస్కి 80% ప్రశ్నలు. ఇలాంటి టాపిక్లను పసిగట్టడమే గొప్ప. ఇది టైం తీసుకుంటుంది. నాలాంటి వాడు చెప్పినప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మొదటి చాప్టర్, మొదటి టాపిక్ ఏపీ హిస్టరీలో సింహభాగం 40% మ్యాటర్కి 80% ప్రశ్నలు అన్న దాంట్లో మొదటి టాపిక్ ఇది. అంటే 40కి 80 వస్తాయని కాదాడ, అంటే ఎక్కువ గెయిన్ చేసే టాపిక్ ఇది మోడర్న్ ఆంధ్ర పోయిట్రీ. ఇది ఆంధ్ర అండర్ ద కంపెనీలో వెతుక్కోవాలి మనం. బ్రిటిష్ కొన్ని చెప్పాను కదా మీకు, బ్రిటిష్ క్రౌన్లో ఎత్తుక్కోవాలి, సోషియో కల్చరల్ అవేకనింగ్లో శోధించాలి, సాధించాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో 5 మూవ్మెంట్లలో ఉన్న లిటరేచర్ని, పాటల్ని సాధించాలి, శోధించి దగ్గర పెట్టుకోవాలి. థర్డ్ చాప్టర్ చివరిలో గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిట్రీ, రివల్యూషనరీ లిటరేచర్. రివల్యూషనరీ లిటరేచర్ అంటే వీళ్ళే మన కమ్యూనిస్టుల యొక్క లిటరేచర్ మెయిన్ ఏంటి దాన్ని మనం పికప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ నాయకుడు ముదిరితే సోషలిస్ట్ అవుతాడు, సోషలిస్ట్ ముదిరితే కమ్యూనిస్ట్ అవుతాడు, కమ్యూనిస్ట్ ముదిరితే మావోయిస్ట్ అవుతాడు. అంటే ఇప్పుడు మావోయిస్టులు మ్యాక్సిమం లేరనుకోండి, మావోయిస్ట్ అవుతాడు. ఫస్ట్ కాంగ్రెస్ నుంచే సినిమా సితార. ఆ టైప్లో చివరి లైన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిట్రీ, రివల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థ, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనం 40% సిలబస్లో నుంచి 80% మార్కులకి మనం ఆన్సర్ చేయగలం. మనకి మంచి మార్కులు వస్తాయి. మనం దాని ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. వీడియోని ఆపి వినండి. మంచి పాయింట్లు చెప్పాను, నోట్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియో ద్వారా మనం కలుసుకుందాం. ఈ టాపిక్ పేరు ఏంటంటే 40% సిలబస్లో 80% ప్రశ్నలు. ఇలాంటి వాటిలో మొదటి టాపిక్ ఇది. నెక్స్ట్ ఈ టైప్లో ఉన్న టాపిక్ ఇంకోటి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. బాయ్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. బాయ్ రా నాన్న, బాయ్ రా.